తీవ్రంగా అవమానించి ఇప్పుడు భారతరత్న ఎన్నికల కోసమా? సహజంగా భారతరత్న అవార్డును గణతంత్ర దినోత్సవం ముందు రోజు ప్రకటిస్తారు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఈ అవార్డును దేశం గణతంత్రంగా మారిన సందర్భాన్ని కలిసి వచ్చేలా ప్రకటిస్తారు. అంటే విదేశీ పాలన నుంచి విముక్తి పొందిన మనం ఒక దేశంగా ఎంతటి శక్తి సామర్థ్యాలు సాధించామో పరోక్షంగా చెప్పడం అన్నమాట. అయితే ఈ ఏడాది భారతరత్న అవార్డును గణతంత్ర దినోత్సవాన బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు ప్రకటించారు. వారం వ్యవధిలోనే బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి కూడా ఇచ్చారు. అద్వానీ బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. కేవలం 2 సీట్లకు పరిమితమైన పార్టీని 200 సీట్లకు చేర్చిన వారిలో ఆయన ఒకరు. 97 ఏళ్ల అద్వానీ జీవిత చరమాంకంలో ఉన్నారు. 1927 నవంబర్ 8న అవిభక్త భారత్లోని ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న కరాచీ పుట్టిన లాల్ కృష్ణ అద్వానీ 14 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు. దేశ విభజనకు ప్రస్తుతం ఉన్న సజీవ సాక్షుల్లో ఆయన ఒకరు. కరాచీలోని సెయింట్ ప్రాక్టీస్ హై స్కూల్లో చదివి అక్కడి హైదరాబాద్లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయ విద్య పూర్తి చేశారు. 1941లో 14 ఏళ్ల వయసులో సంఘ్లో చేరారు. 1947లోనే సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. అప్పటికి ఆయనకు 20 ఏళ్ళు మాత్రమే. అదే సమయంలో దేశ విభజనతో భారత్కు వచ్చేశారు. రాజస్థాన్లో ప్రచారక్గా పనిచేశారు. 1957లో ఢిల్లీ వెళ్లి జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో పోటీకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత కౌన్సిల్ అధ్యక్షుడిగాను గెలిచారు. ఇక 1970, 1972లో జనసంఘ్ ఢిల్లీ చీఫ్ సంఘ్ పత్రికా ఆర్గనైజేషన్లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు. ఇక అప్పటి నుంచి ఆయన చురుకైన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1970లో ఢిల్లీ నుంచి 1976లో గుజరాత్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. 1977, 1980లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వంలో 1977, 1979 మధ్య సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 1980లో జనతా పార్టీకి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఇక 1980లో వాజ్పేయితో కలిసి బీజేపీ పార్టీని స్థాపించారు. ఇక 1982లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996 ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. వాజ్పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1998లో మిత్రపక్షాలతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1999 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి అద్వానీ గెలిచారు. 2002 సమయంలో అద్వానీని ప్రధాని చేయాలని సంఘ్ భావించింది. కానీ ఎందుకనో ఉప ప్రధానితో సరిపెట్టారు. ఇక 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమితో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మిగిలారు. 2009లోనూ పార్టీ విజయం సాధించకపోవడంతో ప్రధాని కావాలన్న కల నెరవేరలేదు. 2014లోనూ గాంధీనగర్ నుంచి గెలిచిన అద్వానీ ఆ తర్వాత వర్తమాన రాజకీయాల్లో లేరు. అద్వానీ హిందుత్వ ప్రతినిధిగా దేశంలోని కోట్లాది మంది భావిస్తారు. బీజేపీకి హిందుత్వ రంగు అద్దిందే ఆయన. అలా 2 సీట్ల పార్టీని 200 సీట్లు దాటించారు. కాగా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించాలంటూ 1989లో దేశవ్యాప్త రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇలా ఆయన 6 యాత్రలు చేశారు. ఇదంతా 1991 ఎన్నికల్లో కలిసొచ్చింది. ఇక లోక్సభలో 2వ అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. అద్వానీ ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇక 1992లో బాబ్రీ విధ్వంసం కాసాయి పార్టీని తోలుతో ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ కేంద్రంలో అధికారానికి దగ్గర చేసింది. అయితే 2005లో ప్రతిపక్ష నేతగా ఉంటూ
పాకిస్తాన్లో పర్యటించిన అద్వానీ ఆ దేశ జాతీయపిత జిన్నాను పొగడడం సంఘ్కు కోపం తెప్పించింది. దీంతోనే ఆయన రాజకీయంగా వెనుకబాటుకు గురయ్యారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని అప్పటి ప్రధాని వాజ్పేయి తప్పుపట్టారు. ఓ దశలో మోదీ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అద్వానీ అడ్డుచక్రం వేశారు. అదే జరిగి ఉంటే మోదీ రాజకీయ జీవితం దాదాపు ముగిసేదే. కానీ మోదీ 2014లో ప్రధాని అయ్యాక అద్వానీని పక్కన పెట్టారు. గాంధీనగర్లో ఎంపీగా ఉన్న ఆయనను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోలేదు. కానీ ప్రణబ్ ముఖర్జీ, రామ్నాథ్ కోవింద్ దిగిపోయాక రాష్ట్రపతిగాను అవకాశం ఇవ్వలేదు. అద్వానీ కనీసం రామ మందిర ప్రారంభం సందర్భంగాను సరిగ్గా పిలవలేదు. అయోధ్య ట్రస్ట్ కాకుండా విహెచ్పి ద్వారా ఆహ్వానం పంపారు. చివరకు ఆయన వయోభారం చలి కారణంగా రాలేదని చెప్పారు. చివరకు భారతరత్న విషయంలో కూడా అంతే చేశారు. కర్పూరి ఠాకూర్కు ఇవ్వడాన్ని తప్పుబట్టలేం. కానీ తాను ఈ స్థితిలో ఉండేందుకు కారణమైన అద్వానీని మోదీ విస్మరించడమే చర్చనీయాంశమైంది. అయితే కర్పూరికి ఇచ్చి అద్వానీని విస్మరించాలని ఉత్తరాదిన కొన్ని వర్గాలు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నాయి. దీంతోనే నష్ట నివారణను దిగినట్లు తెలుస్తుంది. అంతేకాక మోదీ మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేయకుండా కేవలం ట్వీట్ చేసి వదిలేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అద్వానీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ఇవ్వడం వెనుక రాజకీయ కోణం, రాజకీయ ఆలోచన కూడా ఉన్నట్లే కనిపిస్తుంది. అద్వానీని దేశంలో ముస్లింలు ఎంతోగా ద్వేషిస్తున్నప్పటికీ అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆయనే మార్గం సుగమం చేశారనేది వాస్తవం. అద్వానీ పూర్తి చేయలేకపోయిన అయోధ్య రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నిర్మించి ప్రారంభించారు కూడా. కనుక ఇప్పుడు ఆ క్రెడిట్ అద్వానీతో పంచుకుంటే నరేంద్ర మోడీకి లాభమే తప్ప నష్టం ఉండదు. దేశంలో హిందువులు, ముఖ్యంగా ఉత్తరాది ప్రజలు అద్వానీ, మోడీ, అయోధ్య రామ మందిరం ఈ మూడింటిని కలిపి చూస్తారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో వారు బీజేపీకి ఓట్ల వర్షం కురిపించడం ఖాయం. కనుక లోక్సభ ఎన్నికలకు ముందు దేశంలో హిందూ ఓటర్లను, ముఖ్యంగా ఉత్తరాది ప్రజలను ఆకట్టుకోవాలనే ఆలోచన కూడా ఉన్నట్లు కనబడుతుంది. అయితే ఇక ప్రస్తుతం కాంగ్రెస్, ఇండియా కూటమి బీజేపీని ఢీకొని ఓడించగల పరిస్థితుల్లో లేవు. కనుక బీజేపీ విజయం తథ్యమే. కానీ ఈ 10 ఏళ్ల పాలన తర్వాత సహజంగానే దేశ ప్రజలలో ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తి ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ దానిని కూడా పరిగణలోకి తీసుకొని అధిగమించేందుకే బహుశా ఈ భారతరత్న అస్త్రాన్ని కూడా ప్రయోగించి ఉండవచ్చు. ఈ వాదనతో చాలా మంది ఏకీభవించకపోవచ్చు. కానీ రేపటి నుంచి ప్రతిపక్షాలు కూడా ఇదే అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఖాయమే.